సంబంధించిన విషయాన్ని గురించి చెబుతూ ఉన్నాను. శ్రీ విశ్వావసనామ సంవత్సర భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం నాడు 7వ తారీఖు 9వ నెల గ్రహణం చంద్రగ్రహణం రాబోతూ ఉన్నది. ఈ చంద్రగ్రహణము రాత్రి 9:56 ప్రారంభమవుతుంది. ప్రారంభమై రాత్రి 1:26 మోక్షం అవుతుంది, ముక్తిని పొందుతుంది. మోక్షకాలం అది. ఉన్నారో గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు 4 గంటల వరకు కూడా భోజనం చేయవచ్చును. వాళ్లకు ఇదొక అవకాశం. గర్భిణీ స్త్రీలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రిపూట 9:30 గంటల నుండి 1:30 గంటల వరకు కదలకుండా పడుకోవాలి. గ్రహణ విధిని పాటించాలి. వాళ్లకు క్షేమం జరుగుతుంది. ఇక ఈ గ్రహణానికి సంబంధించిన విషయంలో ఎవరు గ్రహణాన్ని చూడకుండా ఉండాలి అంటే శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు, కుంభరాశి, మేష, వృషభ, మిథున రాశి వాళ్ళు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దృశ్యాన్ని చూడకుండా ఉండడం మంచిది. గ్రహణము ఏ నక్షత్రం పైన వచ్చినదో, ఏ రాశుల పైన వచ్చినదో, కుంభ, మేష, వృషభ, మిథున రాశుల వారు గ్రహణం తెల్లవారి ఆ గ్రహణ సంబంధమైనటువంటి దానాన్ని ఇచ్చి గ్రహణాల విధి నుండి బయటపడే అవకాశం ఉన్నది. వచ్చినటువంటి గ్రహణం 3:30 గంటలు వస్తున్నది కాబట్టి అందరూ ఎవరికి గురు మంత్రోపదేశం ఉన్నదో ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ మంత్రానికి మాలిన్యతను తొలగించుకునే ప్రయత్నం చేసి శ్రేయస్సును పొందుదురుగాక.